మన శ్రీనుగాడి లక్ కలిసొచ్చిందో ఏమో కానీ తెలుసో తెలియకో వైషుని అయితే శ్రీను చేతిలో పెట్టాడు ప్రిన్సిపల్. ఇదే అదుననుకొని డేటింగ్ ప్లాన్స్ తో రెచ్చిపోయాడు శ్రీను. అసలు హిట్లర్ లాంటి ప్రిన్సిపల్ అంత తొందరగా ఒక స్టూడెంట్ని, అందులో మన శ్రీనుగాడిని నమ్మి తన కూతురు సేఫ్టీని శ్రీను చేతిలో పెడతాడా? లేదా అన్నీ తెలిసిన ప్రిన్సిపల్ శ్రీనుతోనే నిజం బయటికి రప్పించాలని రెస్క్యూ ఆపరేషన్ ప్లాన్ చేసి ఉంటాడా? ఏమో మరి, పదండి వినేద్దాం. రే సీనుగా, ప్రిన్సిపల్ నిన్ను వైషుకి రెస్క్యూగా ఉండమన్నాడని చెప్పి ఇష్టం వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా వారం నుంచి వైషుతో తెగ డేటింగ్ చేస్తూనే ఉన్నావు. మన ప్రిన్సిపల్ అసలే మామూలుడు కాదు, హిట్లర్ కన్నా డేంజరస్. నువ్వు లైసెన్స్ ఇచ్చాడు కదా అని ఓవర్ స్పీడ్ అయ్యావు అనుకో, చాలా అనేసి లాక్ చేస్తాడు. అంత లేదురా, ప్రిన్సిపల్ నేను చాలా బుద్ధిమంతుడని గట్టిగా నమ్ముతున్నాడు. కాబట్టి నా మీద రోడ్ పడే ఛాన్సే లేదు. అండ్ మోర్ ఓవర్, నేను వైషుతో ఎంత తిరిగినా అది నా రెస్క్యూ ఆపరేషన్లో భాగం అనుకుంటాడే కానీ డేటింగ్ అని మాత్రం అనుకోడు. వాక్యే మై బాయ్. అబ్బా, నాకు ఇప్పటివరకు ఒక డౌట్ ఉండేదిరా, ప్రిన్సిపల్కి ఎక్కడ నీ మీద అనుమానం వస్తుందో అని. కానీ ఇప్పుడు నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటో అది? ఖచ్చితంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ నిన్ను ట్రాప్లో వేయడానికి అనిపిస్తుంది. ఏడ్చోలే, ప్రిన్సిపల్ ఏం పిల్ల బచ్చగాడు కాదురా, నేను ఐ టు ఐ వాచ్ చేయడానికే ఇదంతా చేస్తున్నాడు అనిపిస్తుంది. బొక్కలే. అయినా నాకు వైషుతో తిరగడానికి ఫుల్ పవర్స్ వచ్చాయని నీకు కుళ్ళేమో నా డౌట్ రా. కుల్లా కాకరకాయ. హలో, నాకు ఒక లవ్ ట్రాక్ ఉందమ్మా. నా భానుతో ఇలాంటి హెడ్ ఎక్స్ ఏం లేవు తెలుసా. ఎవడి పర్మిషన్ అక్కర్లేదు, కన్ఫర్మేషన్ అవసరం లేదు. అబ్బో, అదిగో వైషు కాలింగ్. చెప్పవే వైషు. ఎక్కడున్నావు? రూమ్లోనే. ఈ గొంతులో ఏదో డిఫరెంట్ వైబ్రేషన్ ఉంది, ఏంటి సంగతి? ఏంటా, లైసెన్స్ ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు తిరిగాము. అంతే కదా మరి, చెలరేగిపోవడమే. చెలరేగడం కాదు, ఇరుక్కున్నాం. ఇంకా చెప్పాలంటే నువ్వు ఇరుక్కున్నావు. ఆ? ఏం మాట్లాడుతున్నావే? ఇరుక్కోవడం ఏంటి? నీకు మా డాడీ లైసెన్స్ ఇచ్చింది నీ మీద ఒక కన్నేసి అబ్జర్వ్ చేయడానికి, రెస్క్యూ కాదు, తొక్క కాదు. ఏంటి నువ్వు అనేది? షూస్లు ఎగిరిపోతున్నాయి ఇక్కడ కదా. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఇంత కంగారు పడుతున్నానో? అయినా నీకెలా తెలుసు? మీ డాడీ చెప్పారా? లేదు, అమ్మతో మాట్లాడుతుంటే విన్నా. అవునా? మరి ఇప్పుడు ఎలాగే? ఏమో, అదంతా నాకు తెలీదు. నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి. నేనా? మరి లేకపోతే నేనా? అయినా తింగర్స్ వచ్చినోడా, కాలేజ్ మొత్తంలో నీ అంత బుద్ధిమంతుడు లేడు అంటే నువ్వెలారా నమ్మావు? సరే, బుద్ధిమంతుడివే అనుకుందాం. అసలు థియేటర్లో నీ పక్క సీట్లోనే కూర్చుంటే నిన్ను చూడలేదు, గమనించలేదు అని ఎలా అనుకున్నావురా నువ్వు? ఆయన రూమ్కి పిలిచి ఏదో పొగడగానే ఇంకా నేనే తోపు, దమ్ముంటే ఆపు అనే రేంజ్లో మా ముందు ఓ బిల్డప్ దొబ్బావు. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంటే? నాలో చాలా యాంగిల్సే ఉన్నాయి, చూస్తున్నావు కదా. ప్రస్తుతం ఈ యాంగిల్తో ఆపేయమ్మా. అది నువ్వు మా డాడీతో డీల్ చేసే దానిపైన ఆధారపడి ఉంటుంది. సేయ్, ఇది దారుణమే. ఏంట్రా దారుణం? ఇద్దరం కలిసే కదా తిరిగాము, ఇప్పుడు నన్ను ఒక్కడనే ఫేస్ చేయమంటే దారుణమే కదా. ఫస్ట్ లో దారుణంగా వెనకబడింది ఎవరు, నువ్వా నేనా? పెద్ద స్కెచ్చే, పిక్చర్ చాలా క్లియర్గా కనబడుతుంది కదా. ఇప్పుడు ఏమంటావే అయితే? నీకు దమ్ముంటే మా నాన్నని ఫేస్ చేసి కన్విన్స్ చేయి, అప్పుడు నాకు కనిపించు. అప్పటిదాకా నో కాల్స్ అండ్ నో మెసేజెస్, బై. అండ్ ఇంకొక విషయం, నేను నీకు చెప్పినట్టు మా డాడీతో చెప్పావో అయిపోయావే నువ్వు. అది కాదే, నేను చెప్పే వైషు పెట్టేసింది. రే ఉదయగా, పరిస్థితులు ఏంట్రా ఇలా పగబట్టేశాయి? ఏంటి వైషు నేను చెప్పిందా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా? రే నిన్నే. ఉండరా రే, వాటర్ తాగుతున్నా. చెప్పు. అదే సిచ్యువేషన్ని అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావా అని. నాకు నిన్న బుద్ధిమంతుడు అన్నప్పుడే డౌట్ వచ్చింది. మరి అప్పుడే చెప్పచ్చు కదరా. సర్లే, ఏదో పిల్లాడు ఆనందపడుతున్నాడు కదా అని లైట్ తీసుకున్నా. లైట్ తీసుకున్నావా? ఆనందం కాదురా, నాకెంత ఆటంబం పెట్టినట్టు ఉంది ఇక్కడ. ఏం మాట్లాడవేంట్రా? ఇది చిప్స్ తింటావా? ఇది చిప్స్ తింటావా? చిప్స్ తినే టైం రా ఇది? అయ్యా, అసలు రేపు పొద్దున ప్రిన్సిపల్ని ఎలా ఫేస్ చేయాలో ఏంటో. ఇంతకీ వైషు ఏమంది? నేను దాని బాబుని కన్విన్స్ చేస్తేనే నాతో మాట్లాడుతుందంట, లేదంటే దొబ్బే అంటుంది.
పెద్ద టాస్కే. అదే కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రిన్సిపల్ని కన్విన్స్ చేస్తే కానీ వైషు నాతో మాట్లాడదు. హ్మ్. ఓరే ప్రిన్సిపల్, రెస్క్యూ అని చెప్పి నన్ను రిస్క్లో పడేసావేంట్రా? రేయ్, ఇప్పుడు నీకు ఉన్నవి రెండే దారులు. ఏంటవి? నంబర్ 1, ప్రిన్సిపల్ కాళ్ళు పట్టుకొని సార్ నేను బచ్చగాండి సార్ క్షమించండి అని సరెండర్ అవడం. నంబర్ 2, నువ్వు నిజంగానే రెస్క్యూ చేస్తున్నావు అని నమ్మించేయడం. రెండోది ఎలా కుదురుద్దురా? థియేటర్లో ఆయన నన్ను చూసినప్పటికీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ చెప్పనే లేదు. మరి అది కూడా రెస్క్యూ అంటే ఎలా నమ్ముతాడు? దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? ముందు చిప్స్ తింటూ మాట్లాడుకుందాం. రే బాబు, ముందు ఐడియా చెప్పి దొబ్బించుకో, ఆ తర్వాత తీరిగ్గా తినచ్చు చిప్స్. రే ఇప్పుడు ఫోన్ ఎవరికి రా? నా బానుకి. ఇప్పుడెందుకు? చిప్స్ బాగున్నాయి కలిసి తిందామని. రే చంపేస్తా ఇప్పుడు నిన్ను. కాల్ కట్ చేయి. నువ్వు ఎలాగో కంపెనీ ఇవ్వవు, బాను అన్నావు ఇవ్వని. హలో బేబీ. అబ్బో, భాను కాస్త బేబీ దాకా వచ్చిందా? చెప్పు బాబీ. అదో బేబీ, ఈడ బాబీ. చిప్స్ తింటున్నా, నీ కంపెనీ కోసం కాల్ చేసా బేబీ. అవునా, సరే బాబీ, పెట్టు తింటా. నీ ఆన్లైన్ రొమాన్స్ తగలయ్యా, ఆపండ్రా బాబు, వెళ్ళలేక చేస్తున్నా ఇక్కడ. బేబీ మనకి డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయింది, మనం మళ్ళీ తిందాంలే. సరే బాబీ. వామ్మో, మామూలుగా లేరుగా మీరు. అట్లుంటుంది మనతోని. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బాబు? నీకున్నది 2 ఆప్షన్స్, అవి ఇచ్చా. ఏ చూస్ చేసుకుంటావో నీ ఇష్టం. ఇంకా రేయ్, ఆప్షన్స్ కంటే ముందు ఆ ప్రిన్సిపల్ని ఎలా డీల్ చేయాలో ఒక సాలిడ్ ఐడియా చెప్పురా. సరెండర్ అంటే నన్ను కాలేజ్ నుండి తరిమేయడం ఫిక్స్. ఇంట్లో కానీ తెలిసిందా, నా బతుకు బస్ స్టాండే. ఇంకా బస్ స్టాండ్ కామనేరా, ఏ రైల్వే స్టేషనో బెటర్గా ఉంటుంది కదా. ఏహే, నేనేదో ఫ్లోలో అంటే నువ్వు నీ తొక్కల పంచులు. ముందు సొల్యూషన్ చెప్పి దొబ్బించుకో. సరే సరే, ఇప్పుడు చెప్పే పాయింట్ జాగ్రత్తగా విను. ప్రిన్సిపల్కి ఉన్న ఒకే ఒక్క వీక్నెస్, వైషు హ్యాపీనెస్. కాబట్టి వైషుని రిలేషన్ గురించి ఆయన క్వశ్చన్ చేయకముందే నువ్వు వెళ్ళి కన్వే చేసి తను నీతో హ్యాపీగా ఉంటుంది అని ప్రిన్సిపల్ నమ్మేలా చెప్పావనుకో, నువ్వు సేఫ్, నీ లవ్ సేఫ్. అంతా బాగానే ఉంది కానీ ఇగో నువ్వు ఇలా కానీ అని ఆలోచిస్తే ప్లాన్ ఖూనీ అయిపోద్ది. అంతే అంటావా? అంతే, నువ్వు ప్రొసీడ్ అయిపో. ఏదన్నా తేడా వస్తే నేనున్నాగా. దేనికి? పారిపోవడానికా? అదే మరి, ఫ్రెండ్ అంటే ఆ మాత్రం నమ్మకం కూడా ఉండదు. ఆహా, వేస్ట్ రా నీకు సలహా ఇచ్చి. ఫస్ట్ ఎపిసోడ్ క్లైమాక్స్లో వైషు ప్రిన్సిపల్ కూతుని తెలిసినప్పుడు నువ్వు పీకిందేంట్రా బొచ్చుగాడివి? అప్పుడు కూడా అయింది చంపేగా. అంటే అప్పుడంటే ఏదో అలా జరిగిపోయిందిలే. మరి ఇప్పుడు జంప్ అవ్వని గ్యారంటీ ఏంటి? నో నో, ఐఎమ్ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. ఇంతకీ నువ్వు ప్రొసీడ్ అవుతున్నావో లేదా? అవుతున్నట్టే. నట్టే ఏంట్రా నట్టే అంటే ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నావా? చూడన్నాయ్, నీకు ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ అయితే లేదు, ఇక నీ ఇష్టం. నేను వెళ్తున్నా. బుద్ధి చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఇంకా తెగించి ఈ విషయాన్ని తెగొట్టడమే. రేపే వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడతా. శ్రీనుకి కాన్ఫిడెన్స్ ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ అని అనుకుంటున్నారు కదా. నేను అలాగే అనుకున్నానండి. కానీ ఈసారి ఛాలెంజ్ విసిరింది తను ప్రేమించిన వైషు. ఈసారి మ్యాటర్ గుండెకి తగిలింది. ఒక పక్క భయం ఉన్నా మరో పక్క ధైర్యంతో ముందడుగు వెయ్యాలని నిర్ణయించుకున్నాడు. లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుందో తెలీదు. కానీ వైషు ముందు తోపు అని నిరూపించుకోవాలంటే ఈ హిట్లర్తో తలపడాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు. మరి వైషు ఛాలెంజ్ని గెలిచాడా లేదా విందాం. మరుసటి రోజు పొద్దున్న కాలేజ్లో ప్రిన్సిపల్ క్యాబిన్ దగ్గర. రే శ్రీను, అటెండర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడుగు, ప్రిన్సిపల్తో మాట్లాడచ్చా, లోపలికి వెళ్ళొచ్చా అని. అలాగే సార్. ఏంటి శ్రీను ఇలా వచ్చావు? సార్ని కలవాలి. అవునా, సారు ఫైల్ సంతకాలు పెడుతున్నారు, అవగానే పిలుస్తా, వెయిట్ చేయి. శ్రీను, సార్ పిలుస్తున్నారు. వస్తున్నా అన్నా. అన్నయ్య చెప్పిందంతా గుర్తుందిగా, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపో. విజయం వాడిదే, అదే విజయం మనదే అనబోయి. ఉండాల్సిన వాడేరా బాబు నువ్వు. Come on, Sinu, you can do it. May I come in, sir? రాసీను, ఏంటి కలవాలన్నావట? అవును సార్.
చెప్పు. సార్ అది అవును, అడగడం మర్చిపోయా, ఎంతవరకు వచ్చింది మన రెస్క్యూ ఆపరేషన్? ఏం యాక్ట్ చేస్తున్నారు సార్, ఆస్కర్ పర్ఫార్మెన్స్. సార్ నేను అదే విషయం మాట్లాడదాని వచ్చాను. మీరు నాకు రెస్క్యూ ఆపరేషన్ ఇచ్చింది మీ కూతుర్ని కనిపెట్టుకుని ఉండడానికి కాదని నాకు అర్థమైపోయింది. అందుకే మీరు వేసిన ట్రాప్లో నేను పడనని చెప్పడానికే వచ్చాను సార్. ఓ, అంటే నీకు మ్యాటర్ అర్థమైందన్నమాట. వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను చెప్తాను విను. థియేటర్లో హుడీ వేసుకుని నా కూతురు పక్కన కూర్చున్నది నువ్వే అని నాకు తెలుసు. నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడానికి నేను నా కూతురు దగ్గర రెస్క్యూగా ఉండమన్నాను. అదే అదునుగా చేసుకొని నువ్వు రెచ్చిపోయావు. ప్రిన్సిపాల్ ఒక పిచ్చోడు, నన్ను దగ్గర ఉండి చూసుకోమన్నాడు అని విర్రవీగావు. నిజం చెప్పకుండా తప్పించుకోవాలని చూసావు. తప్పించుకోవడమా? సార్ తప్పించుకునేవాడినే అయితే మీరు పిలవక ముందే వచ్చి మీకు నిజం చెప్పాలనుకోను సార్. ఎస్, మీ అమ్మాయిని ప్రేమించాను, కానీ తను మీ అమ్మాయి అని నాకు అప్పుడు తెలీదు. తెలిసాక తప్పుకోవడానికి నేనేం తప్పు చేయలేదు సార్. మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. అది మీతో చెప్పడానికి తనకు మీరంటే భయం, అందుకే చెప్పే ధైర్యం చేయలేదు సార్. మీ అమ్మాయే మీతో మాట్లాడడానికి ధైర్యం చేయనప్పుడు ఎవడో థర్డ్ పర్సన్ వచ్చి మీ అమ్మాయిని ఇష్టపడుతున్నానని మీతో ఎలా చెప్తాడు సార్? అయినా ఇన్ని గమనించిన మీరు వైషు నాతో ఉన్న ప్రతిసారి హ్యాపీగా ఉందని ఎందుకు గమనించలేకపోయారు? మీరు కోరుకునేది కూడా తన సంతోషమే కదా. అసలు వైషు ఎప్పుడు సంతోషంగా ఉంటుందో మీకు తెలుసా సార్? తనకి నచ్చింది చేస్తూ స్వేచ్ఛగా ఉన్నప్పుడు. నాతో ఉన్నప్పుడు తను అలాగే ఉంటుంది. మీరు నాకు అసైన్ చేసిన రెస్క్యూ ఆపరేషన్లో మీ కూతురు నా దగ్గర ఉంటే ఎంత సేఫ్గా ఉంటుందో ప్రూవ్ చేశాను. వైషు నాతో ఉన్నప్పుడు సంతోషంగా ఉంది, సేఫ్గా కూడా ఉంది. ఇది చాలదా సార్ మీ కూతుర్ని ప్రేమించడానికి? నీ ధైర్యం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది సీను. నా ముందు నిలబడి ఇలా మాట్లాడటానికి ఇంతవరకు ఎవరూ సాహసం చేయలేదు. నిన్ను సస్పెండ్ చేసి ఇంటికి పంపడం నాకు ఒక్క నిమిషం పని తెలుసా? చేసుకోండి సార్, కానీ నేను వెళ్తే నాతో పాటు మీ కూతురి సంతోషం కూడా వెళ్ళిపోతుంది. ఇది మర్చిపోకండి. వస్తాను సార్. సారీ, వెళ్తాను. శ్రీను, అలా వన్ సైడెడ్ మాట్లాడేసి వెళ్ళిపోతే ఎలా? నా కూతురు సంతోషం వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వైషు రెస్క్యూ ఆపరేషను నీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇచ్చేస్తున్నానయ్యా. సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా కూతుర్ని నేను బాగా అబ్జర్వ్ చేశానయ్యా. నువ్వు పక్కన ఉన్నప్పుడు తను చాలా సేఫ్గా ఇంకా చాలా హ్యాపీగా ఉంటుందని నాకు అర్థమైంది. నా దగ్గర హిట్లర్ అనే మాస్క్ ఉండొచ్చు, కానీ లోపల ఉన్నది ఒక ఫాదర్ రా. నా తర్వాత తనని అంత బాగా చూసుకునేవాడు వస్తేనే తన జీవితం కూడా బాగుంటుంది అని నమ్మినవాడిని. అలా చూసుకునేవాడివి నువ్వే అని నేను నమ్ముతున్నాను. సార్ ఇది మీరు నిజంగానే అంటున్నారా, లేకపోతే నేను ఏమైనా డ్రీమ్లో ఉన్నానా? డ్రీమ్ కాదు సీను, నిజంగానే చెప్తున్నాను. కానీ ఒక కండిషన్. బట్ ఆన్ వన్ కండిషన్. కండిషనా? సేమ్ డైలాగ్. ఎక్కడ పోతాయి బుద్ధులు? ఏంటి సార్ ఆ కండిషన్? నీ ఆపరేషన్ లవ్ నుండి మ్యారేజ్ దాకా వెళ్ళాలి అంటే నువ్వు బాగా చదివి కెరీర్లో సెటిల్ అవ్వాలి. సార్ అది నా బాధ్యత, నేను చూసుకుంటా. సరే, ముందు వెళ్ళి నీ ఎగ్జామ్స్ మీద ధ్యాస పెట్టు. మార్క్స్ తగ్గితే మాత్రం మళ్ళీ నీ లైసెన్స్ రద్దు చేస్తా, జాగ్రత్త. ఛాన్సే లేదు సార్, నేనేంటో చూపిస్తాగా. ఉంటాను సార్. విన్నారా? మన శ్రీనుకి కామన్ సెన్స్ తక్కువ అని అనుకున్న వాళ్ళందరికీ ఆ మాటను వెనక్కి తీసుకునేలా తన కాన్ఫిడెన్స్తో హిట్లర్ లాంటి ప్రిన్సిపల్ మనసుని కరిగించేశాడు. ఒకవైపు వైషు ప్రేమని గెలిచాడు, అటు అల్లుడు సర్టిఫికెట్ని కొట్టేశాడు. పాపం మన ఉదయ్ మాత్రం ఇంకా కారిడార్లో చిప్స్ ప్యాకెట్ అయిపోగొట్టి శ్రీను ఎలాగూ టీసీతో బయటకు వస్తాడు అని రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. లోపల జరిగిన సీన్ తెలిస్తే ఉదయ్ ఏమైపోతాడో. భలే చెప్పారండి. మొత్తానికి వైషు విసిరిన ఛాలెంజ్లో శ్రీను హీరోలా గెలిచాడు. హిట్లర్ లాంటి తండ్రి అయినా తన కూతురి సంతోషం కోసం తగ్గాల్సిందే అని మన శ్రీను ప్రూవ్ చేశాడు. ఇక నుండి శ్రీనుకి పర్మిషన్లు అక్కర్లేదు, సీక్రెట్ డేటింగ్లు అవసరం లేదు. ఎందుకంటే తన దగ్గర ఇప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉన్న లవ్ అనే లైసెన్స్ ఉందిగా. అంతా బాగానే ఉంది, కానీ ప్రిన్సిపల్ ఉన్నాడే. మళ్ళీ ఏమైందన్నా? ఏమైందా?
ఎగ్జామ్స్లో మార్క్స్ తగ్గితే రెస్క్యూ కాస్త ఎన్కౌంటర్గా మారుతుంది అని వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి మన శ్రీనుగాడు అటు కెరీర్ ఇటు లవ్ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. మరి అంతే కదండి. ఏదేమైనా శ్రీను విజయం సాధించి తన లవ్ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ కాదు హ్యాపీ బిగినింగ్ని ఇచ్చాడు. మిషన్ లవ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. మీరు కూడా హ్యాపీ అయ్యారు కదా. ఓకే, మరి అలాగే సంతోషంలో ఎప్పుడు ఉండండి. మళ్ళీ ఇంకొక వేరే కథతో ఇంకొక కొన్ని ఫ్యూ ఎపిసోడ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మరి అప్పటి వరకు మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. బాయ్.